నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. ప్రపంచమంతా పడి పడి చూసే గొప్ప ప్రపంచ స్థాయి ఈవెంట్ తెలంగాణలో హైదరాబాద్లో జరగబోతోంది. 72వ మిస్ వరల్డ్ పోటీలు మే 7 నుంచి నెలాఖరు వరకు హైదరాబాద్లో జరగనున్నాయి. నెలాఖరున అంటే మే 31న ఫినేల్ ఉంటుంది. గ్రాండ్ ఫినేల్ అంటారు దాన్ని, అంటే ఫైనల్స్. అప్పుడు ఎవరు మిస్ వరల్డ్ అనేది నిర్ణయిస్తారు. మన దేశం నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా పోటీల్లో పాల్గొనున్నారు. ఆమె గెలవాలని కోరుకుందాం. భారతదేశంలో ఇది మొట్టమొదటిసారి జరుగుతుందా అంటే కాదు. ఇదివరకు అంటే 2 ఏళ్ల కిందే 2023లో బెంగళూరులో జరిగింది. అంతకుముందు 1996లో ముంబైలో జరిగింది. దీంట్లో ఏదన్నా జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా రాజకీయాలు ఉంటాయి. దీనికి తెలంగాణ ఎంత ఖర్చు పెడుతుంది? 200 కోట్లకు పైగా ఖర్చు పెడుతుంది అని ప్రతిపక్షాలు అంటున్నాయి. లేదు, అదంతా అసత్యం. మొత్తం ఈవెంట్ ఖర్చు అయ్యేది 54 కోట్ల రూపాయలే, 200 కోట్ల రూపాయలు కాదు. 54లో కూడా ఏదైతే నిర్వాహకులు ఉంటారో మిస్ వరల్డ్ లిమిటెడ్ అనే వాళ్ళు నిర్వహిస్తారు. ఆ మిస్ వరల్డ్ లిమిటెడ్ వాళ్ళు సహము తెలంగాణ ప్రభుత్వం సహం ఖర్చు పెట్టుకుంటుంది. మనకు అయ్యే ఖర్చు 27 కోట్లే. దాంట్లో కూడా స్పాన్సర్స్ చాలా ఎక్కువ పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఖర్చు పెట్టేది 2 కోట్లు మాత్రమే అని ప్రభుత్వం చెప్తోంది. ఈ పోటీల్లో గెలిచిన మహిళలు మాత్రం ఒక్కసారిగా ఐశ్వర్యవంతురాలైపోతారు. కోట్లాది రూపాయలు వస్తాయి. తెలంగాణ ఈవెంట్లో గెలిచిన మహిళకు ఏకంగా 10 కోట్ల రూపాయలు నగదు ఇస్తారు. లేకపోతేనేమో $1,00,000 వస్తాయి. అట్లాగే వజ్ర కిరీటం వస్తుంది. ప్రపంచం అంతా ఉచితంగా ప్రయాణించవచ్చు. అట్లాగే చాలా బహుమతులు వస్తాయి. కార్లు, ఖరీదైన గడియారాలు, కొందరైతే ఫ్లాట్లు ఇస్తారు. అట్లా కంపెనీస్, పెద్ద కంపెనీస్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం చాలా పెద్ద బహుమతులు ఆమెకి ఇస్తారు. అంతేకాకుండా సినిమాలలో ఛాన్స్ రావచ్చు. ఫోటో షూటింగ్లు, క్యాలెండర్లు ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్లకు కంపెనీలు వాళ్ళ ఉత్పత్తులకు చేసే అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి కదా, మనం రోజు చూస్తాము, కమర్షియల్స్ అంటారు. వాటి కోసం సంతకాలు చేసుకుంటారు, తెలిసిన విషయమే. కానీ దానికోసం వాళ్ళెంత ఖర్చు పెట్టాలి? అంత మొత్తంలో ఉండదు. కానీ వాళ్ళకు కూడా వ్యక్తిగతంగానైతే అది చాలా ఖర్చే. ముందు ఒక స్థాయికి రావాలి అంటే మిస్ వరల్డ్లో పోటీకి దిగాలంటే మన దగ్గర చూసినట్టయితే మిస్ ఇండియా అవ్వాలి. మిస్ ఇండియా అవ్వడానికి పోటీ పడతారు. ఆ పోటీల్లో వెళ్ళడానికి ఇక్కడ అక్కడ ఎక్కడైనా కూడా ఎంట్రన్స్ ఫీ ఉంటుంది. అది 10,000 నుంచి, అంటే చిన్న కాంపిటీషన్స్కు ₹1,000 ఉంటాయి. అక్కడి నుంచి ₹1,00,000 దాకా ఎంట్రన్స్ ఫీ ఉంటుంది. అది పే చేయాలి. తర్వాత ఈ పోటీలన్నిటికీ వెళ్ళటానికి వార్డ్రోబ్ అంటే బట్టలు, రకరకాల బట్టలు మార్చుకోవాల్సి ఉంటుంది కదా. ఆ బట్టలకే తడిసి మోపెడవుతుంది. రోజుకు 3 సార్లు బట్టలు మార్చారంటే ఒక్కొక్క డ్రెస్సుకు 10,000, 20,000 నుంచి లక్షల్లో ఖర్చు అవుతాయి. నైట్ గౌన్కు కూడా 20,000కు తక్కువ ఉండదు. వెస్ట్రన్ అయితే కొంచెం తక్కువ అవుతుంది. ఇండియన్ అయితే ఇతర బట్టలు అయితే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. అంతేకాదు వాళ్లకు బట్టలకు సరిపడా చెవులకు పెట్టుకునేవే కానీ, తలలో పెట్టుకునేవే కానీ, బాండ్స్ కానీ, ఉంగరాలు కానివ్వండి, చెప్పులు, బ్యాగులు, తదితర సామాన్లన్నీ ఉంటాయి కదా, యాక్సెసరీస్, వాటికి కూడా ఎక్కువ ఖర్చే అవుతుంది. దానికి మ్యాచింగ్ అంటూ ఉండాలి కదా. అసలే బ్యూటీ కాంపిటీషన్, ప్రతిదీ చూస్తారు. చెప్పుల దగ్గర నుంచి నక్కసిక్క పర్యంతం చూస్తారు. వాళ్ళ ప్రయాణాలకు, తిండి తిప్పలకు, వసతికి, వీటన్నిటికి కూడా ఖర్చు 10 లక్షల పైనే అవుతుంది ఒక్కొక్కళ్ళకు అక్కడ దాకా చేరడానికి. ఆ తర్వాత గెలిచేది ఎవరో గెలేంది ఎవరో అక్కడ పోటీలో నిర్ణయం అవుతుంది. మరి నిర్వాహకులకు ఏమొస్తుంది? నిర్వాహకులకైతేనేమో పూర్తి డబ్బుల వర్షమే, వేలాది కోట్ల రూపాయలు వస్తాయి. అది ఎవరు చెప్పరు. ఇప్పుడు వాళ్ళ ఈవెంట్ను, దాదాపుగా నెల రోజులు జరిగే ఈవెంట్ను టీవీలలో ప్రసారం చేయడానికి ప్రసార హక్కులు కొనుక్కుంటారు టీవీల వాళ్ళు. ఎందుకంటే వాళ్లకు అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, వాళ్ళకు కూడా డబ్బులు కురుస్తాయి. వరుసగా దివారాత్రాలు జరిగే టీవీలు కొనుక్కుంటాయి, మొత్తం కావాలని కొనుక్కుంటాయి, లేదా ఈవెంట్స్ కొనుక్కుంటాయి. దాటికి కూడా బాగా లాభాలు వస్తాయి. ఇతర లాభాలతో పాటు ప్రసారాలకు ఎంత వస్తుంది. అందు గురించి వాళ్ళు పోటీపడి ఎంత ఒప్పందం చేసుకున్నాం, ఏ కంపెనీలతో స్పాన్సర్షిప్ కోసం ఎంత ఒప్పందం చేసుకున్నామని కానీ, టీవీలతో ఎంత ఒప్పందం చేసుకున్నామని కానీ ఈ మిస్ వరల్డ్ లిమిటెడ్ ఇప్పటిదాకా ఎవరికి చెప్పలేదు. అదంతా రహస్యంగా సాగిపోతుంది. టీవీల వాళ్ళు కూడా అసలు చెప్పరు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళవి, వాళ్ళ సమస్యలు వాళ్ళవి. కానీ మొత్తం మీద చాలా డబ్బు వస్తుంది. మరి తెలంగాణకేమిటి? తెలంగాణ సగం వచ్చిన లాభాల్లో ఒకటి సగం డబ్బు వస్తుంది. తర్వాత తెలంగాణ పేరు, హైదరాబాదు పేరు ఈ నెల మొత్తం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంటుంది. దాంతో
కొత్త పెట్టుబడులు రావచ్చు, కొత్త బిజినెస్ కావచ్చు, పర్యాటకం ముఖ్యంగా అది పెంపొందుతుంది. ఇట్లాంటి అనేక లాభాలు దానికి ఉంటాయి. ఈ ఈవెంట్ జరుగుతున్న కాలంలో ఆభరణాలు, బట్టలు, అంటే మహిళల బ్యాగులు, తదితరాలు, చెప్పులు, అన్ని ఇలాంటి వాటన్నిటి బిజినెస్ జరుగుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఇట్లా డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు. ఇది ఇట్లాగే సాఫీగా సాగిపోతుందా? మరి లేదు. అందాల పోటీ పైన వ్యతిరేకత చాలా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని మతాలకు ఇట్లాంటి పోటీలు పెట్టడం వాళ్ళ మతాచారాలు ఒప్పుకోవు, వాళ్ళు వ్యతిరేకిస్తారు. కల్చర్ పేరున కూడా కొందరు వ్యతిరేకిస్తారు. అది వారి వారి కల్చరు, వారి వారి ఇష్టానిష్టాలు. వ్యతిరేకించాలా వద్దా అనేది వారి వారి ఇష్టం. ఎవరికైనా వ్యక్తిగా స్వేచ్ఛ ఉంటుంది కదా. ప్రతిసారి ప్రతి ఈవెంట్ ముందు తప్పనిసరిగా ధర్నాలు మాత్రం జరుగుతాయి వీటి వ్యతిరేకంగా. ఫెమినిస్టులలో రెండు పోకడలు ఉన్నాయి. ఒకటేంటంటే మహిళను ఒక బొమ్మలాగా, ఒక వస్తువులాగా ప్రదర్శించడం. అసలే పురుష సమాజం, దాంట్లో పురుషుడికి అనుకూలంగా బొమ్మలాగా ప్రదర్శించడం ఏమిటి? బొమ్మన మహిళ అంటే అందం మహిళకు మాత్రమే ఉంటుందా? అందం అంటే ఏమిటి? మీ కొలతలు ఏమిటి? మీరు ఇష్టం వచ్చిన అందమా అని వాళ్ళు అడుగుతున్నారు. అయితే దానికి సమాధానంగా నిర్వాహకులు, మేము అందం ఒకటి మాత్రమే చూడము, తెలివితేటలను కూడా చూస్తున్నాము, మా ప్రశ్నలు అట్లా ఉంటాయని ఏదో సమాధానం చెప్తున్నారు. అసలే కుంగిపోయి ఉన్న మహిళను నీ శరీరాకృతి ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలని కొలతలు నిర్ణయిస్తే అవి సత్యం కాదు. ఎవరి జీన్స్ని బట్టి వాళ్ళు ఉంటారు, వాళ్ళ శరీరాకృతి ఉంటుంది. అందాల పోటీలో పాల్గొనే వాళ్ళు ఏం చిన్నపిల్లలు కాదు. ఇంకా కుంగిపోతారు కదా, మరింత కుంగిపోతారు కదా. అట్లా ఎందుకు చేయాలి? అసలు అందం అంటే ఏమిటి అని ఫెమినిస్టులు ప్రశ్నిస్తున్నారు. ఈ కొలతల వల్లే చాలామంది మహిళలు తమ సన్నబడాలని, తమ కొలతలు వాళ్ళు అంటే బార్బీ బొమ్మలాగా ఉండాలని అన్నం మానేయడం, ఎక్సర్సైజులు విపరీతంగా చేయడం, ఇట్లా రకరకాల తిప్పలు పడతారు. వాళ్ళు సొంతగా వస్తున్నారు. వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటిది వేసుకోకూడదు అనేది వాళ్ళకి తెలియదా? వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. అది వాళ్ళ హక్కు, అది వాళ్ళ వ్యక్తిగత హక్కు, వ్యక్తిగత నిర్ణయం. దాన్ని కాదుపోమనడానికి, తోసిరాజనడానికి మనమెవరం, నువ్వెవరు, నేనెవరు? వాళ్ళు ఇష్టానుసారం వెళ్తున్నారు, అది వాళ్ళ ఇష్టము. కాబట్టి వ్యతిరేకించేది ఏమీ లేదు అని ఒక వర్గం ఫెమినిస్టులు అంటున్నారు. వాళ్ళల్లో వాళ్లకు రెండు విధాల ఉద్దేశాలు ఉన్నాయి, అభిప్రాయాలు ఉన్నాయి. మరి నిజానికి అందం అంటే ఏమిటి? మనం గీసుకున్న కొలతలేనా, లేదా అది ఒక మహిళకు ఆపాదించి ఇది అందమని సెలెక్ట్ చేద్దామా? ప్రకృతి అంటే నేచర్ పర్సెప్షన్లోను, ఆర్టిస్టుల పర్సెప్షన్లోను అందం అనే దానికి అర్థం లేదు. చాలా సమాజాలు వెనకటికి అందం అనే దాన్ని పరిగణలోకి తీసుకునేవారే కాదు. మన దగ్గర ఒకటి అందం అయితే ఆఫ్రికాలో ఇంకొకటి అందం కావచ్చు, అమెరికాలో ఇంకొకటి కావచ్చు, యూరోప్లో ఇంకొకటి అందం కావచ్చు, చైనాలో ఇంకొకటి కావచ్చు. అట్లా అందం పర్సెప్షన్స్ మారిపోతుంటాయి. ఆర్టిస్ట్ దృక్పథంలోనేమో సిమెట్రీ ఈజ్ బ్యూటీ అంటే రెండు సమానమైన ఒక ఫ్రేములో ఇటు బరువు ఎక్కువ, ఇటు బరువు తక్కువ, ఇటు నలుపు ఎక్కువ, అటు నలుపు తక్కువ, గ్రేస్ అండ్ వైట్ సజెషన్స్ అంటారు. అట్లా కాకుండా అది సమానంగా ఉంటే, సమపాళ్లల్లో ఉంటే అది అందం. చిన్నపిల్లలు మనం బొమ్మలు చూస్తాం కదా, రెండు కొండలు వేసి మధ్యలో సూర్యుడిని పెడతారు. అంటే ఇటు కొండ బ్యాలెన్స్ చేస్తుంది, ఇటు కొండ బ్యాలెన్స్ చేస్తుంది. మధ్యలో సూర్యుడు రెండింటిని మొత్తం ఫ్రేముని బ్యాలెన్స్ చేస్తున్నాడు. అది అందంగా కనిపిస్తుంది చిన్నపిల్లలు గీసినా కూడా, ఎందుకంటే సిమెట్రీ ఉంటుంది. ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ పర్సెప్షన్లో సిమెట్రీ ఈజ్ బ్యూటీ. సెలెక్షన్ బట్టి చూస్తే తెలుస్తుంది, ఓ వీళ్ళకి ఇది అందంగా కనిపించిందా, ఓహో ఇది వీళ్ళకి అందమా అని కదా. కాబట్టి అందం అనే దానికి నిర్దిష్టమైన కొలత ఏమీ లేదు. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ పెట్టండి. మీ అభిప్రాయాన్ని కూడా నిర్మోహమాటంగా రాయండి. ధన్యవాదాలు.